నా పేరు పద్మ. మా ఆయనగారి పేరు చిట్టిబాబు. మా దచ్చతోపరం మండలం యలమంచిలి నియోజకవర్గంలో వర్షం పడుతుండగానే పొలానికి వెళ్ళి గడ్డి కోసుకొస్తుంటే కాలు జారి పడిపోయారు. పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే బతకలేదు. 25 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు. కానీ సడన్గా చనిపోయారు ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల. జనసేన కార్యకర్తల్లో సభ్యత్వం తీసుకున్నారు. మా ఆయన కానీ చనిపోతే కనీసం ఎలాగున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము పిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంటే సుందర విజయ్ కుమార్ ఆదుకున్నారు. పవన్ కళ్యాణ్ చేత చెక్ ఇప్పించారు. ఇప్పిస్తే పిల్లల పేరుని బ్యాంకులో పొదుపు చేసాము. పిల్లలు ఇప్పుడు చాలా బాగా చదువుకుంటున్నారు. అతను ఇచ్చిన దాన్ని బట్టి పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పడాలని ముందుకి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో లేకపోయినా కూడా ఎంతో సాయం చేశారు. తన కోసం మనం ఎంతో కొంత పోరాడాలి గట్టిగాను. అంతకంట మంచిగా ఆదుకుంటాడు. మాలోటోళ్ళకే కాకుండా పేదోళ్ళకి ఇంకా బాగా ఉపయోగపెడతారు. పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఒకసారి గెలిపించి చూడండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన మేలు మరి జనంలో కానీ జీవితం కూడా మర్చిపోలేము. తండ్రి అయితే ఉన్నాడు కానీ కనీసం చూసే పరిస్థితిలో లేడు. మరి మా కోళ్ళండి, రెండో కోళ్ళం. మరి ఆ బిడ్డ చాలా కష్టపడి బ్రతికి ఊరమండి. అందరం కూలి పని మీదే బతుకుతాం మేము. మరి అలాంటి టైంలో మరి మా అబ్బాయి అందులో అభ్యాసం కట్టాడని మాకు తెలియపోయినా మరి మా ప్రెసిడెంట్, మా గ్రామం ప్రెసిడెంట్ ఆ బాబు తీసుకెళ్ళి మరి మా అబ్బాయిని అయితే చాలా బాగా హాస్పిటల్లో కూడా మాకు ఆ డబ్బులు లేకపోతే కొద్ది ఖర్చు పెట్టాడు. మరి మా కోడళ్ళే మా ఇద్దరు మనవరాళ్ళు తీసుకొని ఆ పవన్ కళ్యాణ్ మరి ఎక్కడ ఉంటారో మాకు అయితే తెలియదండి. మరి అంత దూరం అతనే కారులో కట్టించుకొని తీసుకెళ్ళి సుందర విజయ్ కుమార్ ద్వారాగా మరి ఆ 5 లక్షల చెక్కు మా కోళ్ళకి ఆ బిడ్డలకి ఇవ్వడం జరిగింది. మరి ముందుకి ఎలాంటి మా అలాంటి పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ముందుకి. మరి అలాంటి వాళ్ళు బాగుపడాలంటే మరి పవన్ కళ్యాణ్ గెలిపించాలని మరీ కోరుతున్నాను ప్రతి ఒక్కరికి. మరి హృదయపూర్వక వందనాలండి.